పాంచజన్యంలోనే దాన్ని ఏమంటారు, కిక్ లేదు. అంటే ఒకటి సార్, ఉచిత వైద్య విద్యం లేదంటే విద్యుత్తు, ఈ మూడు కూడా కామన్ గా ప్రతి పార్టీ చెప్పేదే. అందులో ఓకే మీరు అన్నట్టు ఏదైనా విద్యను జాతీయం చేస్తే ఏమైనా ఆలోచిస్తారేమో కానీ, లేదంటే పెద్ద పట్టించుకునే పరిస్థితి మెయిన్ అదే కదా. మెయిన్ చాలా సోర్సు పార్టీలను బతికించేది కూడా అదే కాబట్టి ఒప్పుకోకపోవచ్చు. కానీ ఈమె చెప్పింది యువతకు ఉద్యోగాలు, అధికారంలో రాగానే మొదటి ఏడాది 4 లక్షల ఉద్యోగాలు. ఎక్కడ పెట్టుకుంటుందో అని నాకు అర్థం కాల. 4 లక్షల ఉద్యోగాలు ఇద్దాం. ఇంకా లోకేష్ గారు 5 ఏళ్లలో 4 లక్షలు అన్నారు. 5 ఏళ్లలో 20 లక్షలు ప్రైవేట్ తో. అదే సారీ, అవునవును అన్నారు. తొలి ఏడాది 4 లక్షలే పూర్తి అవ్వలేదు, 2 ఏళ్ళు అయిపోతుంది. ఇప్పుడు మొదటి ఏడాది 4 లక్షలు ఇస్తారు. ఇప్పుడు మనకి భలేవారే, మీరు అధిగమించేశారు వీళ్ళు. 2 ఏళ్లలో 10 లక్షల పైన ఇచ్చేసారు ఉద్యోగాలు. ఎలాగంటే మీరు స్విగ్గీ, జొమాటో వీటిలో వచ్చినాయి కూడా అంటే మరి ప్రైవేట్తో కూడా కలిపనే చెప్పారు కదా. ఆ అమ్మాయి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తానంటుంది. ముందు ఆలు లేదు, సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అని. ఇప్పుడున్న గవర్నమెంట్ ఉద్యోగులకి జీతాలు ఇవ్వడానికి దిక్కు లేదు, డబ్బులు లేవు అక్కడ. ఇంకో 4 లక్షల మందిని చేర్చుకుని ఏం చేసుకుంటావు నువ్వు? ఓ 4 లక్షల మంది తలకొక 30,000 జీతం అయితే ఇవ్వాలి కదా. ఎన్ని కోట్లు అవుతుంది? ఇంకో 120 కోట్లు అవుతుంది కదా నెలకి. యాడ్ నుంచి పట్టుకొస్తా డబ్బులు 1,200 కోట్లు అనుకుంటా తలా. ఇదంటే 12,000 కోట్లు ఏమవుతాయి అదనంగా. ఇప్పుడు వచ్చిన సంపాదన అంతా